మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు రాస్తున్నారు. శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కళ్ళాపి చల్లాలి, ఊరుకోవాలి అంతే. కొంతమంది ఆ గడపకి పసుపు రాసి వెళ్ళిపోతారు. అది కూడా వేయకూడదు. ఎందుకంటే ఈరోజు మనం పితరులను ఇంటికి ఆహ్వానిస్తున్నాం. వాకిట్లో ముగ్గు లేదు, భిక్షకుడు ఆ వాకిట్లో భిక్ష కోసం ఆగడు. శ్రాద్ధం ఏర్పాటు చేసిన ఇంట్లో దానం ఉండదు, ఆ రోజు దానం చెయ్యరు. భిక్షకుడు వాకిట్లో ముగ్గు చూచి ముగ్గు లేదు, ఈ ఇంట్లో ఈరోజు నాకు దానం లేదు అని వెళ్ళిపోతాడు. అలా ముగ్గు లేని గృహంలోనికి పితరులు వస్తారు. నమో వః పితరో రసాయ, నమో వః పితరో జీవాయ, నమో వః పితరో మన్యవే స్వధాయ. పితరులు ఎన్నో రూపాల్లో ఉంటారు. ఒక రూపమని మనం చెప్పుకుంటామా, మా తండ్రి మా అమ్మ మా నాన్న అనుకుంటామా? కాదు, పితర స్వరూపం అది. అస్తు స్వధ అస్తు స్వధ. ఆ పితరులు ఏ వాకిట్లో ముగ్గు లేదో ఆ వాకిట్లోకి వస్తారు. అందుకే అమ్మాయి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. శ్రాద్ధ నియమావళులలో వాకిట్లో ముగ్గు వేయకూడదు ఒకటి. 2, దేవతారాధన నైవేద్యం మట్టుకు మాత్రమే చేసి ఆపేయాలి. 3, దేవతారాధన సమయంలో ఘంటానాదం కూడదు. 4వది, వంట చేసే సమయంలో ఇల్లాలు ఆ వండే పదార్థాలను ఇలా గంటతో కలియబెడుతూ ఒక్కొక్కసారి గంటకు ఏదైనా గరిటకు ఏదైనా పదార్థం అంటుకొని ఉంటే దాన్ని కూడా ఇలా దులుపుతూ ఉంటుంది. అలా దులపకూడదు. ఒకవేళ దులపవలసి వస్తే నెమ్మదిగా ముద్దుతో చేత్తో తీయాలి. కానీ కొంతమంది ఆ గిన్నెకే అంచుగా ఇలా టక టక కొట్టేసి దులుపుతూ ఉంటారు. కొట్టకూడదు, శబ్దం చేయకూడదు. అలాగే ఇంకా చాలా శ్రాద్ధ విధి అంటూ బావిళ్ళ వాళ్ళు పుస్తకం వేశారు. వంట చేసే ఇల్లాలు ఒక వస్త్రం కట్టుకొని చేయాలి. ఇది ఇంకా చాలా కష్టమైన అంశం. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? ఎక్కడ పోయింది? అదంతా కూడా మఠాల్లో పెట్టేసుకుంటున్నారు. మఠంలో శ్రాద్ధాలు పెట్టడానికి ధర్మానికి ఏ సంబంధం లేదండి. మఠంలో మీరు పెట్టే శ్రాద్ధాలు అది భోజనాలకు సంబంధించినవి అవుతాయి, కానీ శ్రాద్ధ ధర్మానికి సంబంధించినవి కావు. అశ్రద్ధతో కూడుకున్నది. విషయానికి వస్తే మట్టుకు ముగ్గు నుంచి ఎక్కడి దాకా వెళ్ళారేమిటి అని అడగవద్దండి. సందర్భం అన్నీ చెబుతూ ఉంటాను. వాకిట్లో ముగ్గు వేయకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకుందాం. మరి